వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని చుట్టూ వరుస కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఏసీబీ ఓ కేసు నమోదు చేయగా రెండో కేసు నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై మరో కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తన ఇంటిపై దాడి చేయించిన రజనీ బంధువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన 2 రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్ నెలలో మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. 14వ తేదీన తన ఇంటిపై రాళ్లు విసురుతూ కారును ధ్వంసం చేశారని, 15వ తేదీన పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ పగలగొట్టారని కంప్లైంట్లో పేర్కొన్నారు. 16వ తేదీన పార్టీ జెండాను తగలబెట్టారని, ఆ 3 రోజులు ఆమె అనుచరులు విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. అప్పటి సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలని రావు సుబ్రహ్మణ్యం ఎస్పీని కోరారు. దీనిపై విచారించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త కంప్లైంట్లపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవాలు తేలితే రజనీపై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి రజనీపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. విజిలెన్స్ తనిఖీల ముసుగులో క్రషర్ యజమానులను బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారనే అభియోగంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో బెయిల్ కోసం వెళ్లిన రజనీకి హైకోర్టులో రిలీఫ్ దొరకలేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలో పల్నాడు పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. రజనీ వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు, రజనీ వర్సెస్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మధ్య కూడా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో నెలకొంది.